హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. మరియు ఏంటంటే ఎగ్ పఫ్ ఓవెన్ లేకుండా ఆయిల్లో వేయించుకోవాలి. ప్లస్ నేను గోధుమ పిండితో చేస్తున్నాను, మైదా పిండితో కాదు. చూద్దాం రండి ఎలా చేయాలో. ఫస్ట్ మనం ఆనియన్ కర్రీ తయారు చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకొని మనం ఆయిల్లో వేయించుకోవాలి మంచిగా. దాంట్లో పసుపు, ఉప్పు మంచిగా వేసి కొంచెం దోరగా వేగనివ్వాలి. మంచిగా వేగనిచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా ఇంకా కొంచెం దోరగా కారం వేసుకొని మళ్ళీ దాన్ని ఇంకా కొంచెం ఒక 5-10 మినిట్స్ అలాగే వేగనివ్వాలి. కొంచెం దగ్గర దాకా అవుతుంది. అప్పుడు లాస్ట్కి మనం ఏం చేయాలంటే కొంచెం ధనియా పౌడర్ అది ఇది యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అయితే ఏంటంటే నేను కరివేపాకు, కొత్తిమీర అవన్నీ యాడ్ చేయట్లేదు. సో మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ నేనేంటంటే మా గోధుమ పిండి తడుపుకొని ఒక 10 మినిట్స్ దాన్ని పక్కన ఉంచేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని మంచిగా ఒక 4 పీసులు చేస్తున్నాను. 4 ముద్దలు పిండి ముద్దలు చేసుకొని మంచిగా 4 లేయర్స్ నేను చపాతీ చేసుకున్నాను. సన్నం చేసుకోవాలి, లావుగా చేసుకోవద్దు, సన్నగా చేసుకోవాలి. సో దాన్ని ఏం చేయాలంటే ఒక్కొక్క లేయర్ని తీసుకొని, నేను అందరు బటర్ యాడ్ చేస్తారు కదా, నేను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. 4 లేయర్స్కి అలాగే చేశాను. ఒక్కొక్క లేయర్ పెట్టుకుంటూ ఒక్కొక్క లేయర్ పైన ఆయిల్ మరియు నెయ్యి యాడ్ చేసేసి మంచిగా అన్నీ ఒకదానిపైన ఒకటి వేసాను. 4 వేసిన తర్వాత 4 సైడ్స్ సమానంగా కట్ చేసుకొని 4 పీసెస్ కట్ చేసుకున్నాను. నేను కట్ చేసుకొని దానిపైన కర్రీ పెట్టి ఎగ్ పెట్టేశాను. ఎగ్ పెట్టేసి ఫస్ట్ ఏం చేయాలంటే ఈ కర్రీ బయటకు రాకుండా ఫస్ట్ లేయర్ తీసి మొత్తం ప్యాక్ చేయాలి. ఎగ్ పఫ్కి ఏం చేయాలంటే మనం ఆయిల్లో వేయిస్తున్నాం కాబట్టి కర్రీ బయటకు రావద్దు. ఫస్ట్ కర్రీ బయటకు రాకుండా, ఆయిల్లో రాకుండా ఫస్ట్ చేసిన తర్వాత దాన్ని మొత్తం ప్యాక్ చేసిన తర్వాత ఈ 3 లేయర్స్ ఉంటాయి కదా, ఆ 3 లేయర్స్ మనం ఎగ్ పఫ్కి ఎలా చేసుకుంటాం ఇలా జాయింటింగ్ చేయాలి. 4 దిక్కులు జాయింటింగ్ ఒక దగ్గర చేసేసిన తర్వాత 4 పీసెస్ తయారు చేసుకొని నేను 4 పీసెస్ తయారు చేసుకున్నాను. ఆయిల్లో మంచిగా వేగనిచ్చుకుంటున్నాను. మంచిగా ఒక ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలి. లో ఫ్లేమ్లో పెడితే అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే పెద్దగా పెడితే మొత్తం మాడిపోతుంది. సో నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకుంటున్నాను. మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. చూడండి ఎంత బాగా అవుతుందో. ఓవెన్ లేకుండా ఆయిల్లో వేయించుకున్నాను నేను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.